ఇవాళ అయితే ఇంకా నాకు ఏమనిపించిందంటే మీటింగు ఏంటంటే ఆటంకపరుస్తుంది, ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉన్నాయో ఏమైనా కొద్దిగా నా మనసుకు అనిపించింది. కానీ ఇప్పుడు అనిపించింది, నాకైతే అనిపించింది నేను ఆత్మీయ ఆహారాన్ని నేను పొందుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే అపవాది అన్ని విషయాల్లో కూడా మళ్ళీ మోసపుచ్చుతుంది. ఇది జరగదని కొన్ని విషయాలు మన మైండ్లోకి తీసుకొస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదని దేవుడు నేను ఉన్నానని చెప్పి మళ్ళీ ధైర్యపరిచి ఈ కూడికని జరిపించాడు. మేము ఒక టీము, ఇప్పుడు ప్రేయర్ వారియర్స్ టీము, తర్వాత టీం పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. రీసెంట్గా మొన్న కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళిన తర్వాత మధు తమ్ముడు ద్వారాగా మేము కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళిన తర్వాత ఈ టీం మొత్తం తమ్ముడు వాళ్ళందరూ కూడా మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు చేస్తున్న విధానం చూస్తే మాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. ఇంత చదువుకొని జాబులు చేసుకుంటే 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షల రూపాయల జీతాలు వచ్చి అట్లా విడిచిపెట్టి దేవుని పని కోసం యథార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళు అవసరమైతే తుడిచేస్తున్నారు కూడా, తుడిచేసి ఆకులు తీసి, లేదా ఇంకా వాళ్ళ పరిచయం చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉందండి. దేవుని అంటే ఇంత చదువుకొని నేను నాకైతే అక్షరముక్క చదువులేదు, కానీ కొన్ని విషయాల్లో నేను గర్వపడుతూ ఉంటాను. కొన్ని విషయాల్లో గర్వపడుతూ ఉంటాను. కానీ చదువుకొని కూడా ఒకవేళ జాబ్ వస్తే మంచి జీతాలు వచ్చి జాబులు ఉండి కూడా వాటిలన్నింటినీ పక్కన పెట్టి దేవుని పనే చేయాలి, దేవుడే మనకి కావాలని చెప్పి వాళ్ళు ఏం అర్థమై ఉంటుంది వాళ్ళకి అసలు అని అంటే, ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా, థామస్ అని చెప్పినట్లుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బ్రతికితే క్రీస్తు, చావైతే మేలన్నట్లుగా, ఒక పౌలు గారు నడుచుకున్నట్లుగా మొత్తం యవన బిడ్డలు, కాకినాడ పిల్లలు మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ తెగింపు మేము చూసి తర్వాత నేను సిగ్గుపడ్డాను. ఎన్నాళ్ళు బట్టి ఒక 5-6 సంవత్సరాలు బట్టి మేము కష్టపడుతున్నాం దేవుని పనిలో, పడిపోతున్నాము మళ్ళీ తిరిగి లేస్తున్నాం, అలా చేయకూడదే, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆశపడి ఏం చేస్తామంటే ఈ మీటింగ్ కోసం 15 రోజులు బట్టి కష్టపడుతున్నాం. ఈ చిన్న మీటింగ్ అంటే చిన్న మీటింగ్ కాదు, దేవుని విషయం, మా విషయంలో లేదా దేవుని విషయంలో పెద్ద మీటింగే. ఈ మీటింగ్ కోసం 15 రోజులు బట్టి మేము కష్టపడుతున్నాం. చాలా మైండ్కి ఏంటంటే మేము కొన్ని ఆలోచించుకుని ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తుల్ని సత్య సువార్త ఎలా ప్రకటించాలి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాం. మా ప్రేయర్ వారియర్స్ టీం అలాగే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ టీం కూడా కలిపి మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని జరిపించాం. అందరం కలిపి పనిచేద్దాం. ఇప్పుడు అన్నారు కదా అన్నయ్య థామస్ అని అన్నట్లుగా, ఒక్కడు చేస్తే అవ్వదండి పని. ఒకడి మీద భారం ఎప్పుడు కూడా మోపకూడదు. ఎందుకంటే ఎవరి మీద అయితే దేవుడు భారం పెట్టాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా కష్టపడతాడు. మనం అందరం కూడా భారం కలిగే పని చేద్దాం ఈ లోకంలో. ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక దృశ్యాలు కనబడుతున్నాయి. మనకి చనిపోతున్నారు, నశించిపోతున్నారు. అంతవరకు ఎందుకు, నా కూతురు నేను కాపాడుకుంటానో లేదో కూడా నాకు భయంగానే ఉంది. 24 hours కూడా నేను భయం పడుతూనే ఉంటున్నాను. ఎందుకంటే జరుగుతున్న రోజులు అటువంటివి. కాబట్టి మనం ఈ దైవ చిత్త ప్రకారంగా కలిసి మొత్తం మనం ఆ యావత్ ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయండి. కాల్ చేస్తే ఖచ్చితంగా మనం అందరం కలిపి పనిచేద్దామండి, విడివిడిగా కాదు, కలిపే పనిచేద్దాం.